హిందూ ప్రేక్షకులకు నమస్కారం. జయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు అనేక ఆధ్యాత్మిక అంశాలపై మనందరికీ అవగాహన కల్పిస్తున్నటువంటి చిర్రావురు గారు ఇవాళ కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. స్వాగతం చెప్పేద్దాం. నమస్తే చిర్రావురు గారు. శ్రీమాత్రే నమః తల్లి. కార్యక్రమానికి స్వాగతం అండి. కాలర్స్ అంతా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? వెంకటరమణ అండి, యానం నుంచి. మాట్లాడండి అమ్మా చిర్రావురు గారు. రమణ చెప్పమ్మా. అదేంటి గురుగారు, అదేంటి రుద్రాజు గండి నిన్న ఫోన్ పై చేయమని అన్నారండి, డబ్బులు పంపేవండి. పంపితే మీరు వాట్సాప్లో పెట్టండి. ఎప్పుడైనా సరే మీరు ఏం చేయాలంటే పంపిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ చెప్పేది వినమ్మా. ఆ స్క్రీన్ షాటును ఒక నిమిషం ఆగమ్మా, నేను చెప్పేది విను. మీరు ఏదైనా పేమెంట్ అవునమ్మా, ఒక నిమిషం ఆగమ్మా, ఆగు. ఎప్పుడైనా సరే మీరు డబ్బులు పంపారనుకో, ఏ నెంబరు చూసుకోవాలి. ఏ నెంబర్కి పడితే ఆ నెంబర్కి పంపకూడదు. ఇక్కడ మన చిర్రావురి ఫౌండేషన్ నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్కి జాగ్రత్తగా మీరు ఏం చెయ్యాలంటే వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టాలి. నాకు రుద్రాక్ష కావాలి అని మెసేజ్ పెడితే వాళ్ళ కార్డు పంపిస్తారు. ఆ కార్డులో ఫోన్పే దేనికి చెయ్యాలి, తర్వాత ఏమో వివరాలు దేనికి పెట్టాలి, ఏ నెంబర్కి పెట్టాలి క్లియర్గా ఉంటుంది. ఆ నెంబర్లకి పెట్టి ఆ నెంబర్లకి ఫోన్పే చేసి మేము ఇచ్చిన నెంబర్లకే చేయాలి. అందులో కార్డులో ఉన్న నెంబర్లకే ఫోన్పే చేసి మీరు అది స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ కనపడే నెంబర్ ఉంటుంది కదా మీకు, దానికి మీరు ఇలాగా పేమెంట్ చేసేమంటారు. మీ అడ్రస్ పిన్ కోడ్తో సహా పెడితే మన వాళ్ళు మీకు పంపిస్తారు. అంతే తప్ప చాలామంది నిన్న మొన్నట్లో ఏదో వేరే నెంబర్కి చేసేవాడు, ఆ నెంబర్కి చేసి ఈ నెంబర్, ఏ నెంబర్లు మావి కాదు. ఇక్కడ కనపడే నెంబరే మాది. ఈ నెంబర్కి మీరు మెసేజ్ పెడితే మేము కార్డు పంపిస్తాం. ఆ కార్డులో మేము ఫోన్పే దేనికి చేయమన్నావు దానికి చేయాలమ్మా. నువ్వు చేసావు కాబట్టి చక్కగా అడ్రస్ అవి పెట్టు, నీకు వచ్చేస్తుంది. రుద్రాక్ష 2-3 డేస్లో వచ్చేస్తుందమ్మా. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా. హలో. నమస్తే అండి. నా మాట వినిపిస్తోందా అమ్మా? టీవీ వైపు చూడొద్దమ్మా. మీ పేరు చెప్పండి. అమ్మాయి నీ పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి. మరి మాట్లాడవే, నెమ్మదిగా మూలుగుతావే. నేను రోజు కాలభైరవ అష్టకం చదువుకుంటున్నానండి. అలా చదువుకోవచ్చండి? చదువుకోవచ్చమ్మా. హలో. చదువుకోవచ్చు. నువ్వు టీవీ చూస్తున్నావా? టీవీ చూస్తే కనుక మీకు కాల్ డిస్టర్బెన్స్ అవుతుంది. డైరెక్ట్గా నాతో ఫోన్లో మాట్లాడాలి. టీవీ సౌండ్ తగ్గించేయాలి. కాల్లో నాతోటి డైరెక్ట్గా మాట్లాడాలి. మీరు నాతోటి మాట్లాడితే కనుక మీకు కాల్ కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. జయం తల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో. నమస్తే అండి. మీ పేరండి? సరోజిని అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అమ్మ. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఉండి మండలం ఉప్పులూరు. మాట్లాడండి అమ్మా గురువు గారితో. చెప్పమ్మా. గురుగారు శ్రీమాత్రే నమః. గురుగారు శ్రీమాత్రే నమః తల్లి, చెప్పమ్మా. అదండి, రుద్రాక్షకి ఎర్ర మొలతాడు కట్టుకోమన్నారు కదండి. అవునమ్మా. అది అది మొలతాడు దారం వెళ్తలేదండి లోనికి. లేకపోతే సన్నటి దారం ఏమన్నా ఉంటే కట్టమ్మా. కట్టి ఎరుపు కుంకుమ రాసుకోవచ్చండి దారానికి? రాసుకోవచ్చమ్మా, రాసుకోవచ్చు. అదే గురుగారు, ఆ సందేశం గురించి చేసి. ఒకవేళ లావు మొలతాడు పట్టలేదనుకో, సన్నటి ఉంటాయి కదా, అది ఎక్కట్లేదండి. అయ్యో, అది ఎక్కకపోతే ఒక పని చేయి, ఒక 5 పోగులు దారం పోసి సన్నగా చేసి దాన్ని పసుపు రాసేసి అది గుచ్చాయి. గుచ్చేసి దేవుడి దగ్గర పెట్టుకో. పొద్దున్నే చేసుకుంటున్నానండి మా బాబు గురించి. అదే ఉద్యోగ సిద్ధి అనుకుంటున్నానండి. అంతే కదండి. మీ అబ్బాయి ఎక్కడున్నాడు? హైదరాబాద్ లో ఉన్నాడు. మరి ఆ అబ్బాయిని అనుకోమని చెప్పలేకపోయావా? ఆ అబ్బాయి హైదరాబాద్ లో ఉన్నాడండి. ఇక్కడ నేను చేద్దామని నేను చేస్తున్నానండి. హైదరాబాద్ లో ఎక్కడ ఏం చేస్తున్నాడు? ఎక్కడ ఉంటున్నాడు? హైదరాబాద్ లో అండి, దిల్సుఖ్ నగర్ అండి. ఇదండి సికింద్రాబాద్ లో అండి. రూమ్ తీసుకుని ఉంటున్నాడా? రూమ్ తీసుకుని ఉంటున్నాడు. మరి మీ అబ్బాయికి పంపించేయమ్మా రుద్రాక్ష. ఆయన్ని వేసుకోమను, రోజు స్నానం చేసాక 5 నిమిషాలు వేసుకుని ఆయన్ని చేసుకోమను. ఇంకా బాగా పనిచేస్తుంది. సరేనా? జయం తల్లి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరమ్మా? గాయత్రి అండి. ఎక్కడి నుంచి? చిలకలూరుపేట నుండి. చిర్రావురు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. చెప్పు తల్లి. మా అన్నయ్యకి చర్మ వ్యాధి గురువు గారు. ఏంటమ్మా? చర్మ వ్యాధితో బాధపడుతున్నారు గురువు గారు. మీ అన్నయ్య? అయ్యో. కాళ్ళ నిండా చేతులకి కొంచెం లావుగానే వచ్చింది గురువు గారు. అయ్యయ్యో.
దానికి పరిష్కారం చెప్పండి గురువు గారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడా ఫస్ట్? చాలా దగ్గర చూపించాం గురువు గారు, అయినా తగ్గలేదు గురువు గారు. మందులు వాడుతున్నారా? మందులు వాడుతున్నాం గురువు గారు. సరే, మందులు వాడుతూ ఉంటే మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒకసారి రేపు శనివారం నాడు జూపూడి రమ్మని చెప్పమ్మా. సరే గురువు గారు. పొద్దున 11 గంటల లోపలే రావాలి, 11 దాటితే నేను ఉండను. వచ్చి ఒకసారి నన్ను కలవమని చెప్పు. సరే గురువు. సరే తల్లి, జయం నాన్న, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు ప్రసాద్ అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి? కరీంనగర్. మాట్లాడండి గురుగారితో. చెప్పండి. నమస్తే గురుగారు. చెప్పండి. మా తమ్ముడికి పెళ్లి గురించి స్వామి, పెళ్లి సంబంధం చూసినా కావట్లేదు. ఏ ఊళ్ళో ఉంటాడు మీ తమ్ముడు? తమ్ముడు హైదరాబాద్ లో ఉంటాడు. హైదరాబాద్. ఏ నక్షత్రం? నక్షత్రం తెలియదండి. ఒకసారి నక్షత్రం ఏంటో తెలుసుకోండి. ఒకటి బలి నక్షత్రం అయితే నక్షత్ర బలి చేయించండి. పేరు అదే చేయించి ఒక నక్షత్రం తెలుసుకోండి. బలి నక్షత్రం అయితే నక్షత్ర బలి చేయించండి. చేయిస్తే తప్పకుండా వివాహ యోగం వస్తుందమ్మా. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు శ్రీదేవి అండి. శ్రీదేవి గారు ఎక్కడి నుంచి? రాజుజీ మాట్లాడుతున్నానండి. చెప్పమ్మా. అరిసెలు ఎలా ఉన్నాయండి గురువు గారు? చెప్పు తల్లి. అరిసెలు ఎలా ఉన్నాయండి గురువు గారు? ఏంటమ్మా? అరిసెలు ఎలా ఉన్నాయండి? నువ్వు ఇచ్చిన అరిసెలు గట్టిగా ఉన్నాయంటే ఏమన్నారు? అరిసెలు అంటే కరకరలాడుతుంటాయి కదా అండి. అదే అంటున్నా, మామూలుగా అరిసెలు మెత్తకుంటాయి కదా, నువ్వు ఇచ్చిన అరిసెలు కరకరలాడుతూ ఉంటాయండి. కాదమ్మా, మామూలుగా బయట అరిసెలు మనం చేసుకుంటే కొంచెం మెత్త మెత్తగా వస్తాయి. నీవు మరీ బాగా కరకరలాడుతూ చాలా బాగున్నాయి అంటున్నా. గట్టి పాక పడతారు కదా అండి. పెద్ద కవర్లో వేసి ఇచ్చావు కదా. అవునండి. అవి ఎన్ని రోజులు తిన్నా అవ్వట్లేదు. బాగున్నాయి, కరకరలాడుతూ ఉన్నాయి, పలసగా ఉన్నాయి. అదే మా బాబు పర్లేదు శనివారం నూనెమ్మా తీసుకుంటాను కాబట్టి పచ్చికెళ్ళమని ఇచ్చారనమాట అండి. అవును, బాగున్నాయి, అందుకనే చెప్తున్నా. నువ్వు సిద్ధాంతంలో ఇచ్చేవు నాకు అవి. సిద్ధాంతంలో ఇస్తే తర్వాత జూపూడి 3 వారాలు వెళ్ళా, ఇంకా ఇప్పుడు కూడా ఉన్నాయి. ఫోన్ కలలేదండి. చాలా బాగున్నాయమ్మా అరిసెలు. సరేనా? అందరినీ దీవించరా అండి? అందరికీ దీవెనలమ్మా. సరేనా? జయం తల్లి, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్కారం. ఎవరమ్మా? వైజాగ్ లక్ష్మీనండి. మాట్లాడండి అమ్మా చిర్రావు గారితో. లక్ష్మి చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు ఒక సందేహం. అదే కిందని తలకి రాసుకుని కొబ్బరి నూనె అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కింద ఒలిగేది ఎత్తొచ్చా ఎత్తకూడదా, మళ్ళీ వాడొచ్చా వాడకూడదా? ఏంటమ్మా, కింద నేల మీద ఒలికిన నూనె తీసి తలకి రాసుకోవచ్చా అంటున్నావా? అదే వంట నూనె, వంటలకాయ అదే వంట నూనె అయితే వంటకి ఎత్తుకోవచ్చా, లేకపోతే తలకి రాసుకుంది ఏదైనా తీసి వాడుకోవచ్చా అనేసి. తీసి వాడకూడదమ్మా, మళ్ళీ నేల మీద పడింది. వాడకూడదా? వాడకూడదు. ఇంకోటి మా ఆయన గారు స్టీల్ వర్క్ చేస్తారండి. అది స్టీల్ కత్తిపేట చేసి ఎవరికైనా ఇస్తారు. అలా జారుగా ఉన్న వస్తువులు ఇవ్వకూడదు అని సార్ అంటారు. ఎంతవరకు నిజం అని సార్? ఇవ్వచ్చు, ఏం తప్పులేదు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. జయం తల్లి, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా నమస్తే, మీ పేరు చెప్పండి. హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసి మీ పేరు చెప్పండి అమ్మా, లేకపోతే కాల్ కట్ అయిపోతుంది. కట్ అయిపోతుందమ్మా. మన కార్యక్రమానికి ఫోన్ చేసేవాళ్ళు ఖచ్చితంగా మీరు మన కాల్ కలవగానే టీవీ సౌండ్ తగ్గించడానికి ప్రయత్నం చేయండి. టీవీ సౌండ్ పెట్టుకుని కనుక మాతో కాల్ మాట్లాడారో మేమే కట్ చేస్తాం కాలు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. జయం. నమస్తే అండి. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? అది రేవతి నక్షత్రం అండి. రేవతి నక్షత్రం అయితే బలి నక్షత్రం అండి. అది నక్షత్ర బలి చేయించుకోవాలి. నక్షత్ర బలి చేయించుకోవాలి. ఇక్కడ మన కాసేపు ఉన్నాక నా పొట్ట మీద మన చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ సేవ్ చేసుకుని వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. రేవతి నక్షత్ర బలి అని మెసేజ్ పెట్టండి. వాడు రిప్లై ఇస్తారు. నక్షత్ర బలి అయ్యాక 6 నెలల తర్వాత నుంచి వివాహ గడియలు స్టార్ట్ అవుతాయి. మంచిది నాన్న. జయం, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు లలిత అండి. లలిత గారు ఎక్కడి నుంచి? కైకరం. చిర్రావు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః.
శ్రీమాత్రే నమః తల్లి చెప్పమ్మా. ఇంట్లో చాలా ఆర్థిక సమస్యలు ఉంటున్నాయండి. మా నాన్నగారు తమ్ముడు డబ్బులు బాగా ఖర్చు పెట్టేస్తున్నారు. దేనికి? అమ్మ బాగా ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఖర్చు పెడుతున్నారు? దేనికి ఖర్చు పెడుతున్నారు? ఇంట్లో అసలు ఏం చెప్పట్లేదండి. వాళ్ళకి బయట ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. ఎవరు సంపాదించేది? ఎవరు? నాన్నగారు తమ్ముడు ఇద్దరండి. ఎలా సంపాదిస్తారు వాళ్ళు? నాన్నగారు డ్రైవింగ్, తమ్ముడు ఫోటోగ్రఫీ చేస్తాడు. అమ్మకి చెప్పకుండా ఇంట్లో బంగారం వెండి వస్తువులు కట్ట తీసుకెళ్లిపోతున్నారు. మా అమ్మ ఆల్రెడీ మమ్మల్ని 2 సార్లు కలిసిందండి. అవునా? ఎక్కడమ్మా? వాడపల్లి దగ్గరలో ఎక్కడికో వచ్చారు కదండి మీరు, సిద్ధాంతం వచ్చాను. అప్పుడు చెప్పలేదా మీ అమ్మ? మరి అప్పుడు కలిసి మిమ్మల్ని చూసి ఇంకేం బాధలు చెప్పుకోలేకపోయిందండి. అయ్యో, మరి ఎలా ఖర్చు పెట్టేస్తున్నారు మీ నాన్న వాళ్ళు? దేనికి ఖర్చు పెడుతున్నారమ్మా? బయట ఇంకేవో ఒకటండి. అలాగే మాకేం చెప్పట్లేదు. వేరే వ్యసనాలు అలవాటు అయిపోతున్నాయి వాళ్ళకి. అయ్యో అయ్యో. మరి కైకరం అంటే ఎక్కడ మీ ఊరు? కైకరమేనండి, ఏలూరు దగ్గర కైకరం. అయితే కైకరం. నువ్వు మీ తమ్ముడిని తీసుకుని మీ నాన్నగారిని తీసుకుని రేపు శనివారం జూపూడి రా. నువ్వు విజయవాడ పక్కనే జూపూడి ఉంది కదా, ఆ జూపూడి రా. జూపూడి వెంకటబాబు గుడి దగ్గర తీసుకురా, నేను దండం కొడతాలే. సరేనండి. జయం తల్లి, మీ అమ్మని కూడా రమ్మను. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు? నా మాట వినిపిస్తోందా? మీ పేరు కట్ అయిపోయింది కాదు. ఎవరైనా సరే ఆర్థిక రుణ బాధలతో బాధపడేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అనారోగ్యాలతో బాధపడేటటువంటి వాళ్ళైనా సరే, మీరు మందులు వాడుతూనే ఎన్ని మందులు వాడినా రోగం తగ్గట్లేదు అంటే అది కర్మ ఫలితంగా గుర్తుంచుకోండి. అలాగే గోచార ఫలితంగా, రాశి ఫలితంగా, నక్షత్ర ప్రభావం అని తెలుసుకోండి. వీలైనటువంటి వాళ్ళు రేపు శనివారం కనుక ఉదయం 7 గంటల నుంచి 10:30 లోపల కనుక జూపూడి వస్తే నేను అక్కడ ఉంటాను. దానికి సంబంధించి మీ సమస్యకు సంబంధించినటువంటి మంత్రం చెప్పి దండం కొట్టడం అనేది జరుగుతుంది. అలాగే సెకండ్ సాటర్డే కాబట్టి ఎవరన్నా చదువుకునేటటువంటి పిల్లలు సరిగ్గా చదవట్లేదు అనుకున్నా, సరస్వతి కటాక్షం ఇంకా బాగా కావాలని మా పిల్లలకు అనుకున్నా, ఖచ్చితంగా మీ పిల్లల్ని తీసుకుని జూపూడి రండి. ఎందుకంటే జూపూడిలో కనుక మీరు వచ్చి నన్ను కలిశారంటే చదువుకునేటటువంటి పిల్లలకి బాలదండం కొట్టడం జరుగుతుంది. సరస్వతి కటాక్షం కోసం బాలదండం ఈ ఒక్క వారమే కొడతా. ఈ శనివారం నాడు మాత్రమే చదువుకునేటటువంటి పిల్లలకి, ఏ వయసు వాళ్ళైనా సరే, ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ దగ్గర నుంచి డిగ్రీ చదువుకుని బీటెక్ చదువుతున్నా సరే, విద్యార్థులకి సంబంధించినటువంటి బాలదండం అనేటటువంటి సరస్వతీదేవి మంత్రం చెప్పి బాలదండన అనేటటువంటిది ఈ శనివారం నాడు ఉదయం 7:30 దగ్గర నుంచి 10:30 వరకే. 11 దాటితే ఇంక కొట్టాం. కాబట్టి ఎవరన్నా వచ్చేటువంటి వాళ్ళంటే త్వరగా రండి, బాలదండం కొట్టించుకోవడానికి ప్రయత్నం చేయండి. సరస్వతి అనుగ్రహం మీ పిల్లలకు కలగడానికి, చదువులో ఉండేటటువంటి అడ్డంకులు తొలగిపోవడం కోసం బాలదండ ప్రయోగం చేయడం జరుగుతోంది. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహంతో, నీల సరస్వతీ దేవత యొక్క అనుగ్రహం మీ పిల్లల మీద ఉండేటటువంటి విధంగా, జ్ఞాపక శక్తి పెరిగేటటువంటి విధంగా, చదువులో వాళ్ళు ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందడుగు వేసేటటువంటి విధంగా ఈ నెల 13వ తారీఖు శనివారం నాడు ఈ జూపూడి, విజయవాడ పక్కనే ఉన్నటువంటి జూపూడి క్షేత్రంలో పిల్లలకి, చదువుకునేటటువంటి వాళ్ళకి బాలదండన చేయడం జరుగుతోంది. మీరు పిల్లల్ని తీసుకొస్తే నేనే స్వయంగా పిల్లలకి ఉన్నటువంటి అవిద్యా దోషం అంటారు అన్నమాట. అంటే ఎంత చదివినా గుర్తుండకపోవడం, వంశపారంపర్యంగా మన వంశంలో ఏదైనా కనుక సరస్వతీపూర్వకమైనటువంటి దోషాలు, చదువుకి సంబంధించినటువంటి దోషాలు ఏవైనా ఉంటే అలాంటి దోషాలు తొలగిపోవడం కోసమని బాలదండం కొట్టడం జరుగుతోంది. మీ పిల్లల్ని తీసుకుని త్వరగా రండి. ఈ ఒక్క వారమే అవకాశం. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. వెంకటరామనండి. ఒకసారి గురుగారితో మాట్లాడాలా? మాట్లాడండి అమ్మా. అమ్మాయి చెప్పమ్మా. నమస్తే. అదే అండి, మీరు ఇచ్చారు కదా నెంబర్ అండి, 71 అండి 66 నెంబర్ ఇచ్చారు కదా నాకు వాట్సాప్ లో మాట్లాడమని. ఆ నెంబర్ తీసేవాడు మేము. ఆ నెంబర్కి చేయకూడదు, అది మన నెంబర్ కాదు. అది మీరు ఇచ్చారు కదండి, అప్పుడు మాట్లాడండి లైవ్ లోని మాట్లాడండి. మీరు రుద్రాక్ష కావాలని మెసేజ్ పెట్టారా? అన్ని పెడతాండి. చెప్పేది విని ఒకసారి. చెప్పాం కదా, అప్పుడు ఒక కార్డు పంపించారు నీకు వాళ్ళు, అందులో 2 నెంబర్లు ఉంటాయి. ఆ నెంబర్లకే చెయ్యాలి. ఏ నెంబర్కి పెడితే ఆ నెంబర్కి చేస్తే మనకు సంబంధం ఉండదు.
పాప తెలకి మీ నెంబర్కి వేసిందండి. అది మీ వద్దు పేరు వద్దు ఉందా మా నువ్వేం ఫోన్లోని? చేస్తావంటే వాట్సాప్లో మీరు అసలు అడిగారా రుద్రాక్ష కావాలని అడిగారా అడగలేదా? అడిగామండి, అడిగిందండి, మెసేజ్ పెట్టారు, అన్ని పెట్టారండి. మా ఆ మెసేజ్లో ఉంటాయండి. ఆ మెసేజ్లో నెంబర్ ఉంటుంది, ఫోన్పే దీనికే చెయ్యండి అని ఉంటుంది. ఆ నెంబర్కే చెయ్యాలి. మీరు వేరే నెంబర్కి చేశారనుకోండి, ఫోన్పే నెంబర్కి ఫోన్పే చేయమని నెంబర్కే చెయ్యాలి. వేరే నెంబర్కి చేస్తే మనకి అదే సార్ మీ ఫోన్గా చేసామండి. అవును కరెక్టేనమ్మా. వాళ్ళు ఎప్పటికప్పుడు నెంబర్లు మారిపోతూ ఉంటాయమ్మా మనవి. అంటే మీరు నాకు వాట్సాప్ లోని మాట్లాడండి, ఫోన్ కాల్ లో మాట్లాడి వచ్చే కదండి 7166. అది ఎప్పుడో 6 నెలల క్రితం నెంబర్ అది లేదుగా ఇప్పుడు. మరి ఎలాగంటారండి, చిచ్చేపోతున్న డబ్బులు మీకు పంపించి అన్ని అడ్రస్ కి అన్ని పంపించామండి. మరి అలా పంపకూడదమ్మా, ఎప్పుడన్నా గుర్తుంచుకోండి. మీరు అడగాలి మమ్మల్ని, మెసేజ్ పెడితే మేము మెసేజ్ పంపిస్తాం. అదే మీరు డబ్బులు పోయని బాధ కలుగుతుందండి. అది ఏంటని అర్థం అడిగామనండి. పోనేమండి, పోతే పోనీ ఇంకేం చేస్తాం, ఏదో రకంగా పోవాలి కదా. మరి చెప్పినప్పుడు అందులో చెప్పిన విధంగా చేయమంటే మీరు సొంత ప్రయోజకత్వం చేస్తే ఎలాగమ్మాయి? అదే మా కోడ చేసింది అంటే 3 నెంబర్ మీ పేరుతో ఉన్నాయండి. ఆ నెంబర్ అనుకున్నాంటండి. అక్కడ అందులో నెంబర్లు క్లియర్గా ఉంటాయి, ఒకసారి చూసుకోండి. చూసుకుని అందులో ఫోన్ పే నెంబర్ అని రాస్తారు క్లియర్గా, గూగుల్ పే, ఫోన్ పే. ఆ నెంబర్కి చేస్తేనే మన వాళ్ళు సమాధానం చెప్తారు, లేకపోతే చెప్పరమ్మా. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్కారం. మీ పేరమ్మా? నా పేరు కళావతి మేడం. కళావతి గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? హైదరాబాద్ నుండి. చిర్రావురు గారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. శ్రీమాత్రే గురువు గారు. శ్రీమాత్రే నమ తల్లి, చెప్పమ్మా. ఒక సందేహం గురువు గారు. అడిగమ్మా. ఇది 7 రూపాయల వెంకటేశ్వర స్వామికి ముడుపు అప్పుడు కట్టమన్నారు కదా, నేను ముడుపు కట్టాను. మీరు వచ్చిన రోజు రావాలనుకున్నాము, కానీ ఆ రోజు కొన్ని సమస్యల వల్ల రాలేకపోయాము. ఏ ఊరమ్మా? ఆ తర్వాత ఏ ఊరు నుంచి మీరు? హైదరాబాద్ గురుగారు. హైదరాబాద్. అయితే ఇప్పుడు నా కాలు ఫ్రాక్చర్, ఇప్పుడు రావాలనుకుంటే రాలేను గురువు గారు. నా కాలు ఫ్రాక్చర్ అయిపోయింది, ఆపరేషన్ అయింది. ఇప్పుడు ఆ ముడుపు ఏం చెయ్యాలి గురువు గారు? అలా దేవుడి గదిలో ఉంచేసి నువ్వు కాలు తగ్గిన తర్వాత ఎప్పుడైనా సరే నువ్వు వెళ్ళినప్పుడు ఇవి ఎక్కడ ఇవ్వాలి? అక్కడ 7 రూపాయలు అక్కడ వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే వేసేసి పట్టుకెళ్ళి. సరే గురువు గారు, మాకు ఆశీర్వాదాలు ఇవ్వండి, నాకు మా అబ్బాయికి. తప్పకుండా మా ఆరోగ్యం నువ్వు కోలుకోవాలని, త్వరగా కోలుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కోరుకోవాలని నాకు ఆశీర్వాదం ఇవ్వండి. నేను అదే ఇస్తున్నానమ్మా. నువ్వు ఆరోగ్యం సంపూర్ణంగా చక్కగా పొందాలని, నీకు అనారోగ్యం గమ్మును తగ్గిపోవాలని నేను కోరుకుంటున్నాను తల్లి. జయం. జయం. మీ అబ్బాయికి కూడా, మీ కుటుంబానికి అందరికీ ఆశీస్సులు. జయం తల్లి, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అమ్మ. మీ పేరు చెప్పండి. పద్మావతి అండి. పద్మావతి గారు ఎక్కడి నుంచి? కొత్తపేట మండలం నుంచి చేస్తున్నాను. చిర్రావురు గారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః గురువు గారు. శ్రీమాత్రే నమః తల్లి, చెప్పమ్మా. మా అమ్మాయి గురించి తెలుసుకుందామనండి. చెప్పమ్మా. జ్యేష్ఠ నక్షత్రం అండి. రుచి పెళ్లి వివాహం ఎప్పుడు జరుగుతుంది అని. జ్యేష్ఠ నక్షత్రం కదమ్మా. నక్షత్ర బలి చేయించావా? లేదు గురువు గారు. సరే, నక్షత్ర బలి చేయించమ్మా ఒకసారి పాపకి. ఏ ఊర్లో ఉంటారు మీరు? మాది కొత్తపేట అండి, గొల్లపూడి వారి పాడు. అలాగా. ఒకసారి నక్షత్ర బలి చేయించి కాసేపు ఉన్నాక ఇక్కడ మన చిర్రావురి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ వేస్తారు కదా, అది వాట్సాప్లో నక్షత్ర బలి అని మెసేజ్ పెట్టమ్మా. జయం తల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి అమ్మ. నమస్తే, మీ పేరు చెప్పండి. మీ పేరు? నమస్తే అండి. హలో. కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. అమ్మాయి ఒకటి గుర్తుంచుకోండి, ఎవరైనా సరే రుద్రాక్షల టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. మీరు ఏదేదో నెంబర్లకి వేసేసి మేము మీకే వేసామండి అంటే కుదరదు. 2 నెంబర్లు ఉంటాయి, ఒకటి ఫోన్పే నెంబరు, ఒకటేమో వాట్సాప్ నెంబర్ మన దగ్గర. గుర్తుంచుకోండి. ఈ బ్రేక్ తర్వాత ఇక్కడ నెంబర్ వేస్తారు, చిర్రావూరి వాట్సాప్ నెంబర్. ఆ నెంబర్ మీ అందరికీ తెలుసు, 8855695579 ఆ నెంబర్ వేస్తారు కదా. ఆ నెంబర్ వేసిన తర్వాత మీరు వాట్సాప్లో దానికి మెసేజ్ పెట్టాలి, లేదా దాని ప్రొఫైల్ పిక్, డీపీ అంటారు, ప్రొఫైల్ పిక్ చూడాలి, అందులో ఏముంది అని చూడాలి. తర్వాత మీరు ఏదైనా పూజ చేయించుకోవాలి అనుకుంటే మీరు ఆ పూజ చేయించుకుంటాను అడిగితే వాళ్ళ కార్డు పంపిస్తారు. ఇప్పుడు అన్ని కార్డులు పంపించాం, ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి ఎప్పుడో నెంబర్ వాడతాం, లైవ్ల కోసం ఒక నెంబర్ వాడతాం. వాడిన తర్వాత ఆ నెంబర్ ఏమవుతుంది అంటే ఒకేసారి 1000 మంది ఫోన్ చేశారనుకోండి, అదే నెంబర్కి లైవ్ పెట్టినప్పుడు మేము ఒకరితోటే 1 నిమిషంలో మాట్లాడతాం. మళ్ళీ తర్వాత ఇంకో కాల్ వస్తుంది కదా. కానీ 1 గంట సేపు నేను యూట్యూబ్లో లైవ్ ఇస్తే
ఆ నెంబర్కి ఒక 10,000 ఫోన్ కాల్స్ మిస్డ్ కాల్ పెడితే ఆ జియో వాడు వెంటనే అడుగుతున్నాడు వచ్చి, నీకు ఇన్ని కాల్స్ ఎందుకు వస్తున్నాయి, నువ్వేమన్నా పర్సనల్గా వాడుకోవాల్సినటువంటి ఈ నెంబర్ని బిజినెస్ చేస్తున్నావా, దీంతో ఇన్ని కాల్స్ ఎందుకు వస్తున్నాయి నీకని అది బ్లాక్ చేస్తున్నాడు. అందుకని ఏదైనా సరే నెంబర్లు మేము లైవ్ నెంబర్లు ఇచ్చినా సరే ఆ లైవ్లో మాత్రమే పనిచేస్తాయి తప్ప దాని మీద ఫోన్పే గూగుల్ పే లాంటివి ఉండవు. మీరు ఏదైనా మాకు పేమెంట్ చెయ్యాలంటే కనుక ఇక్కడ మన చిర్రావూరి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ ఉంది. ఆ వాట్సాప్ నెంబర్లో మీరు అడిగితే వాట్సాప్లో మెసేజ్ పెడితే మా వాళ్ళు రిప్లై ఇస్తారు. ఆ నెంబర్లకే చేయాలి, అందులో ఎలా చేయమంటే అలా చేయాలి తప్ప కొత్త నెంబర్లకి మీరు చేసిన వేరే వాళ్ళకి ఎవరికైనా చేతులకి ఇచ్చినా మాకు సంబంధం ఉండదు, గుర్తుంచుకోండి. మనం చేసేదే ఆన్లైన్లో మన చిర్రావూరి ఫౌండేషన్ ఇక్కడ కనపడే నెంబర్ మాత్రమే మంది. ఇక రెండోది జూపూడి, ప్రతి శనివారం నేను జూపూడి వస్తున్నాను కదా, జూపూడిలో డైరెక్ట్గా నన్ను కలిసి నా దగ్గర తీసుకునేటువంటి వాళ్ళు అక్కడికక్కడే అయిపోతుంది. ఇక సిద్ధాంతంలో ఎవరైనా రుద్రాక్షలు కానీ పాద సింధూరం లాంటివి కానీ ఇంకా శ్రీలంక విరాళం కూడా ఇస్తున్నారు. మొన్న 5,116 రూపాయలు ఎవరో ఇచ్చారు, నిన్న శనివారం నాడు ఇచ్చారు. అలాగే శ్రీలంక ఏ విరాళమైనా శ్రీలంకకి ఇచ్చినా అక్కడికి వెళ్ళిపోతాయి, మనమే ఉంచుకోవాలి. అలా ఎవరైనా విరాళం ఇవ్వదలుచుకుంటే కనుక మీరు సిద్ధాంతంలో రావి చెట్టు సెంటర్లో మనది ఆఫీస్ ఉంది, అక్కడ కిషోర్ గారని ఆయన కూర్చుంటాడు అక్కడ, లేదా వాళ్ళ అక్కయ్య సీత గారు కూర్చుంటుంది, లేదా వాళ్ళ వదిన గారు కూర్చుంటారు. అక్కడే మీరు పేమెంట్ చేసి అక్కడే తీసుకోవాలి తప్ప మేము గుళ్ళోకి వెళ్ళిపోయామండి, గుళ్ళో అడిగామండి, గుళ్ళో అడిగితే వాళ్ళు కాదన్నారంటే మాకు సంబంధం లేదు, మన ఆఫీస్ దగ్గరే తీసుకోవాలి. మీరు ఈ 3 చోట్లే మనం అందుబాటులో ఉంటాం, గుర్తుంచుకోండి. మీరు సొంతంగా ఏదైతే నెంబర్లకి చేసేసి గురుగారు మేము చేసామంటే అందులో మా పేరు ఉన్నది, కావాలంటే చూసుకోండి, వ్యూ డీటెయిల్స్ ఉంటాయి. వ్యూ డీటెయిల్స్లోకి వెళ్తే అక్కడ నా పేరు చిర్రావూరి అని క్లియర్గా రావాలి. చిర్రావూరి కృష్ణకిషోర్ అని పేరు వస్తేనే అది మాది, వేరే ఏ పేరు వచ్చినా మాకు సంబంధం లేదు, గుర్తుంచుకోండి. మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసేటప్పుడు చిర్రావూరి అనే పేరు వస్తేనే చెయ్యండి. ఆ నెంబర్కి ఆ అకౌంట్ నెంబర్ ఆ పేరు వస్తుంది అన్నమాట, చిర్రావూరి అని వస్తుంది. అలా ఉంటేనే చేయండి, అలా లేని వాటికి చేసేటటువంటివి మాకు సంబంధం ఉండదు తల్లి, గుర్తుంచుకోండి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, మీ పేరు? కల్పన. కల్పన గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? సికింద్రాబాద్. మాట్లాడండి అమ్మా గురువు గారితో. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః తల్లి, చెప్పమ్మా. మా అబ్బాయి మొండిగా ఉంటాడు గురువు గారు, మాట విన్నాడు, వాడికి ఏదైనా పరిహారం చెప్పండి చెయ్యడానికి. సరే ఓ పని చెయ్యమ్మా, నువ్వు ఎక్కడ సికింద్రాబాద్లో ఉంటావా నువ్వు? సరే రేపు శనివారం నాడు పొద్దున్న 5ంటికి బయలుదేరి నువ్వు బస్సు ఎక్కి విజయవాడ బస్సు ఎక్కితే విజయవాడ కంటే ముందు ఇబ్రహీంపట్నం అని ఊరు వస్తుంది. ఆ ఊరి కంటే 2 కిలోమీటర్ల ముందే జూపూడి అని ఒక ఊరు వస్తుంది. ఆ జూపూడిలో ఉన్నటువంటి వెంకన్న బాబు గుళ్ళో నేను ఉంటా శనివారం నాడు. మీ అబ్బాయిని తీసుకురా. చదువు రానటువంటి వాళ్ళకి, చదువు బాగా కావాలనుకునే వాళ్ళకి, మొండిగా ఉండేటటువంటి పిల్లలకి బాలదండన కొట్టడం జరుగుతోంది. ఆ బాలదండన కనుక కొడితే వాళ్ళలో మార్పు వస్తుంది ఖచ్చితంగా. అక్కడికి తీసుకురా. కానీ వాడు రమ్మంటే రాడు గురువు గారు, నేను ఒక్కదాన్ని రాలేను, వాడికి రమ్మంటే రాడు. ఎంతమ్మా వయసు ఎంత? 22 నడుస్తుంది గురువు గారు. రమ్మని చెప్పమ్మా. సెకండ్ సాటర్డే ఆ రోజు హాలిడే అని చిర్రావూరి గారు రమ్మన్నారని చెప్పి తీసుకురా. నేను మీ అబ్బాయి రాకుండా నేను ఎలా మార్చను? మీ అబ్బాయి వస్తే బాలదండం కొడతా. మీ అబ్బాయి రాకుండా నేను ఎవరికి నాకు నేను కొట్టుకోవాలి. ఇంక మరి రాడంటే ఏం చేయాలి చెప్పు? మరి రావాలి, తీసుకురావాలి, నచ్చ చెప్పుకోవాలి. నాన్న తీసుకెళ్ళమ్మా, నాన్న తీసుకెళ్ళి నాన్న అక్కడికి అని చెప్పి తీసుకురావాలి. అంతే తప్ప రాడండి అంటే నేనేం చేస్తా? మరి నేను వచ్చి మీ ఇంటికి వచ్చి తీసుకెళ్ళాను. దేవుడికి రోజు అదే వేడుకుంటున్నాను, మా అబ్బాయిలో మార్పు రావాలి, నేను 7 రూపాయలు వెంకటరమణ గుడికి దర్శనం చేసుకోవాలని రోజు వేడుకుంటున్నాను గురువు గారు. నేను చెప్తున్నాను నీకు, వాడు కనుక జూపూడి రేపు శనివారం నాడు వచ్చండి మారతాడు, అందులో డౌట్ ఏం లేదు. జయ. కాలర్ గురువు గారు నమస్తే అండి. చెప్పండి అమ్మా మీ పేరు? నా పేరు కృష్ణవేణి. కృష్ణవేణి గారు ఎక్కడి నుంచి? మంగళగిరి నుంచి. మాట్లాడండి అమ్మా చిర్రావూరి గారితో. చెప్పమ్మా. ఏం లేదు, బాబుకి బాగా పోయి 10 సంవత్సరాలు అవుతుంది. ఆయన మ్యారేజ్ చేసుకోకుండా కూర్చున్నాడు. ఎన్ని సంవత్సరాలు? మ్యారేజ్ చేసుకోకుండా కూర్చున్నాడంట. ఎంత వయసు ఎంతమ్మా? నేను అర్థం లేదమ్మా. వయసు ఎంతమ్మా? వయసు ఇప్పుడు వయసు 54 అమ్మా. 54 ఏళ్ళ మీ అబ్బాయికి? ఎంత మీ అబ్బాయికి? 54 ఏళ్ళ వయసు? ఇంకెందుకమ్మా పెళ్ళి?
అంటే తొలిగా భార్య పోయి 10 సంవత్సరాలు అవుతుంది, మరి చేసుకోలేదు. ఇప్పుడు ఏమన్నా పిల్లలు ఎక్కువచ్చారు, ఇద్దరు ఆడపిల్లలు. హలో, ఇప్పుడు ఏది కూడా నచ్చటం లేదు ఆయనకి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేనేం పెద్దాన్ని అయిపోయా, ఇంకా ఒకదాన్నే ఉంటాను నేను. పిల్లల వయసు ఎంత? ఏంటండి పిల్లల వయసు ఎంతమ్మా? పాప, ఒక పాప ఉన్నా 24, ఒక పాపకి 23. పెళ్ళిళ్ళు అయ్యాయా పిల్లలిద్దరికి? పెద్ద పాప పెళ్ళి అయిపోయింది. రెండో పాపకి? రెండో పాప ఉన్నా శ్రీకాకుళంలో జర్నలిస్ట్ గా పీజీ చేస్తుంది. ముందు ఆ అమ్మాయికి పెళ్లి చేయమని చెప్పండి. ముందు పిల్లలిద్దరికి ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేసి పురులు పోసి జాగ్రత్త కాలక్షేపం చేయమని చెప్పండి. ఈ వయసులో ఆయనకి పెళ్ళి ఎందుకు? ఇంట్లో ఎవరు లేదండి, ఆయన చేసి పెట్టేవాళ్ళు. ఆయనకి చేసి పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఏమోనమ్మా, మీరు ఎంతగా అడిగారు కాబట్టి నేను కూడా స్వామివారిని వేడుకుంటున్నా. కానీ తప్పట్లేదు, ఏం చేస్తాం, కోరుకుంటే తప్పవు. అయితే మీ అబ్బాయి త్వరగా పెళ్ళి అవ్వాలని, త్వరగా పెళ్ళి చక్కగా సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను తల్లి. ఇంకా జయం. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే. మీ పేరమ్మా? పద్మావతి. పద్మావతి గారు ఎక్కడి నుంచి? ఖమ్మం నుంచి అండి. మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రి చెప్పమ్మా. నాకు అది కొన్ని డౌట్లు ఉన్నాయండి, కొన్ని సందేహాలు అడుగుతానండి. అడుగమ్మా, అడుగు తల్లి. దీపారాధన చేసేటప్పుడు మనం ఒత్తులు చేస్తాం కదండి, ఒక ఒత్తిలో ఎన్ని ఒత్తులు వేయాలండి? ఒకటి 3 ఒత్తులు కలిపి ఒకటి చేసుకోవచ్చమ్మా, లేకపోతే 2 ఒత్తులు కలిపి. అంటే అది ఎంత లావు ఉందనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే అసలు మన సిస్టమ్ ఏంటండి, 2ఆ 3ఆ? అంటే మీరు చేసే దీపారాధనలో చేసే దాంట్లోనా? దీపారాధన ఒక ఒత్తిలో 2 ఒత్తులు ఉండాలి ఖచ్చితంగా. ఆ ఒత్తి ఇంకా సన్నగా ఉందనుకోండి 3 ఒత్తులు, ఇంకా సన్నగానే ఉందనుకోండి 5 ఒత్తులు కూడా వేసి వేయచ్చు. ఆ ఒత్తి ఎలా ఉండాలంటే సన్నటి ఒత్తి నూనె లాక్కోదు, అందుకని కొంచెం లావుగా చేస్తే నూనె గుంజుకుని ఎక్కువసేపు వెలుగుతుంది. అది సరేనండి. అయితేనండి ఇప్పుడు మామూలుగా పుణ్యస్త్రీలు ఏ రోజు తలస్నానం చేయాలండి? తలస్నానం అమ్మా, నేను స్త్రీలు ఎప్పుడు తలస్నానం చేయాలి పుణ్యస్త్రీలు అనేది ఒక వీడియో చేశాను, ఒక 10 నిమిషాలు వీడియో. అది మన చిర్రావూరి యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. రోజు ఆడవాళ్ళు తలస్నానం చెయ్యక్కర్లేదు, స్త్రీలు తలస్నానం ఎప్పుడెప్పుడు చేయాలని నేను క్లియర్గా చెప్పాను ఒకసారి అందులో. సరేనా? సరే. ఇంకొక ప్రశ్న అండి. హలో గురువు గారు. చెప్పమ్మా. అయితే మనం పూజ చేసేటప్పుడు మామూలుగా కొడుకుల పేర్లు చదువుకుంటామండి. హలో, అయితే మన కూతుర్ల పేర్లు కూడా చదువుకోవచ్చు అండి? వాళ్ళ గోత్రం మారుతుంది కదా పూజ చేసేటప్పుడు. మీరు పూజ చేసేటప్పుడా? నిత్యం కూతురు వాళ్ళ గోత్రం, అల్లుడు గోత్రం చెప్పి అల్లుడి పేరు చెప్పాక కూతురు పేరు చెప్పి పిల్లల పేర్లు చెప్పుకోవచ్చు. ముందు మన గోత్రం చెప్పుకుంటాం కదండి. ముందు మీ గోత్రము, మీ దంపతులు, మీ కొడుకులు, మీ కోడళ్ళు, మీ మనవళ్ళ పేరు అయిపోయాక అప్పుడు వాళ్ళ గోత్రం చెప్పి అల్లుడి గారి పేరు ముందు చెప్పాలి ఎప్పుడైనా. మీ కూతురి పేరు తర్వాత చెప్పాలి, తర్వాత పిల్లల పేర్లు చెప్పాలి. సరేనండి. నమస్కారం గురువు గారు. ఆశీస్సులు తల్లి. జయం జయం. ఎందుకంటేనమ్మా సంకల్పంలో చాలా మంది చెప్పేటువంటి చేసే పొరపాటు ఏంటి అంటే ముందు వీళ్ళ గోత్రం పేరు చెప్పేసుకుని తర్వాత కొడుకు గోత్రం అవి చెప్పుకుని తర్వాత అల్లుడు గోత్రం చెప్పి కూతురి పేరు ముందు చెప్తారు. అలా చెప్పద్దు. ఎప్పుడైనా సరే ఫస్ట్ మీ గోత్రం, భర్త పేరు, భార్య పేరు అయిపోయాక మీ గోత్రంలో పుట్టిన మీ పిల్లలు ముందు మగవాళ్ళ పేర్లు, తర్వాత ఆడవాళ్ళ పేరు, తర్వాత పిల్లల పేర్లు, తర్వాత మీ కూతుళ్ళు వాళ్ళ గోత్రం చెప్పి అల్లుడి పేరు మగవాళ్ళ పేర్లు ముందు చెప్పి తర్వాత మీ అమ్మాయి పేరు చెప్పి తర్వాత పిల్లల పేరు చెప్పాలన్నమాట. అది లెక్క, గుర్తుంచుకోండి అమ్మ. జయం. అలాగే ఇంకో విషయం కూడా చెప్తున్నాను. ఏదైనా గుడికి వెళ్ళారనుకోండి, గుళ్ళో గోత్రం చెప్పి మగవాడి పేరు చెప్పి ధర్మపత్ని సమేతస్య సహకుటుంబస్య అంటే చాలు. చాలా చోట్ల మీరు గమనించండి, ఇప్పుడే కాదు ఎప్పుడైనా నేను కలిసినప్పుడు గమనించండి. ఏదైనా గుళ్ళోకి వెళ్తే కనుక గురుగారు మీ పేరు చెప్పండి, మీ గోత్రం చెప్పండి, నేను చెప్పను, మీ గోత్రం చెప్పండి, నేను చెప్పను, ఎక్కడ నేను చెప్పుకుంటానండి అంట. లేదు వాళ్ళంతగా బలం చెప్పాలని చెప్పాలన్నాను, బాబు మా గోత్రం ఇది, నా పేరు చెప్పు చాలు, సహకుటుంబస్య అని చాలు అంట. అంతే తప్ప నా పేరేమోనండి, మా గోత్రం ఏమో, నా పేరేమో సూర్య వెంకట సత్యకృష్ణ సుబ్రహ్మణ్య రామశేషు కార్తీక వంశీ ఇంత పొడుగు చెప్పడం. మా ఆవిడ పేరేమోనండి, పెళ్ళికి ముందేమో ఆ పేరు ఉండేది, పెళ్ళయ్యాక ఈ పేరు మార్చాం, ఏ పేరు చెప్పాలని అక్కడ
అంత సంకల్పంలో అంత పూజ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఎందుకు? పిల్లల పేర్లు అంటే మా నాన్నగారి పేరు కలిసి వచ్చేలా పెట్టాం కానీ స్కూల్లో వేసేటప్పుడు కత్తిరించి ఇవన్నీ ఎందుకు రా గుళ్ళో? దేవుడికి ఇవన్నీ కావాలా? నీ గోత్రం చెప్పుకొని మగవాడి పేరు చెప్పి సహకుటుంబస్థ అంటే చాలు. ఇంక మళ్ళీ ప్రత్యేకించి భార్య పేరు, పిల్లల పేర్లు, మనవల పేర్లు, మనవరాళ్ళ పేర్లు, ముని మనవల పేర్లు ఇచ్చే 10 రూపాయలకి 36 పేర్లు గుళ్ళో చెప్పాల్సిన పని లేదు మీరు. అర్థమైందా? గోత్రము, మీ పేరు, మగవాళ్ళ పేర్లు, ధర్మపత్ని సమేతస్య సహకుటుంబస్య అంటే చాలు. ఎందుకంటే భార్య ధర్మపత్ని, సహకుటుంబస్య అంటే పిల్లలందరూ వచ్చేసారు. ఇంకా విశేషం ఏంటంటే సహకుటుంబస్య అంటే మీ అమ్మా నాన్న ఉంటే వాళ్ళు కూడా వచ్చేస్తారు లైన్లో. అంతే తప్ప 10 రూపాయల పళ్ళెంలో వేసి 96 పేర్లు చెప్పాల్సిన పని లేదమ్మా. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో, నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు యామిని అండి. యామిని గారు ఎక్కడి నుంచి? భీమవరం నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. శ్రీమాత్రేనమ్మా. చెప్పు తల్లి. ఇది మాకు అప్పుల బాధలు అవి ఉన్నాయండి. అప్పులు ఇచ్చాము, రావట్లేదు బాకీలు. ఏ ఊరమ్మా? భీమవరం అండి. భీమవరమా? రేపు శనివారం నాడు జూపూడి రా. విజయవాడ వచ్చేసి విజయవాడ బస్టాండ్లో కంచికచర్ల కానీ, నందిగామ కానీ, జగ్గయ్యపేట కానీ వెళ్ళి ఆర్డినరీ బస్సు ఎక్కాలి. 10,000 బస్సు ఎక్కేమని ఆర్డినరీ బస్సు జూపూడి డొంక రోడ్ అంటే ఆపి దింపుతారు. వెంకన్నబాబు గుడి అండి అంటే ఇప్పుడు ఆపేస్తున్నారు. బస్సు వాళ్ళు అడుగుతున్నారట బస్సులో. గత 2 వారాల నుంచి మొన్న వారం అడుగుతున్నారట బస్సులో, అమ్మ ఎవరన్నా జూపూడి గుడికి వెళ్ళే వాళ్ళు ఉన్నారా, ఆపమంటారా అని అడుగుతున్నారు. వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఎందుకంటే జనాలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు అక్కడ. దాంతో వెళ్ళే ప్రతి బస్సు కండక్టర్ అడుగుతున్నారట, అమ్మా జూపూడి గుడి ఎవరన్నా దిగా, ఇంతకుముందు ఎప్పుడు లేదు అలాగే. జూపూడి వెంకన్నబాబు గుడి వచ్చింది, ఎవరన్నా దిగుతారా? అగో చిర్రావురు గారు బోర్డు అక్కడ పెట్టారు చూడండి, ఆయన ఫోటో అంటున్నారు ఆ డ్రైవర్లు కూడా, కండక్టర్లు కూడా. అలాగే జూపూడి డొంక రోడ్డు స్వామి, ఆ జూపూడి స్వామి వెంకన్నబాబు గుడి అంటే అక్కడ దింపుతారమ్మా. నువ్వు రా, నన్ను కలిసిన గుళ్ళో స్వామివారికి ఖచ్చితంగా 1/4 కేజీ కొబ్బరి నూనె, ఒకళ్ళ పేరు మీద 1/4 కేజీ కొబ్బరి నూనె. ఆ ఇంట్లో ఎంతమందికి ఇవ్వాలనుకుంటే అన్ని 1/4 కేజీలు. 4 ఉన్నారనుకో అమ్మ, మీ ఇంట్లో కేజీ డబ్బా పట్టుకెళ్ళి అక్కడ ఇచ్చేసేయి. గుళ్ళో అఖండ దీపం దగ్గర అక్కడ ఇచ్చేసేయి. కొబ్బరి నూనె డబ్బా ఇచ్చేసి స్వామివారికి 7 ప్రదక్షిణాలు చెయ్యాలి. 7 ప్రదక్షిణాలు చేసి నువ్వు ఎక్కడ మొదలు పెట్టావో ధ్వజస్తంభం దగ్గర నుంచి స్వామిని చూడు, ఒకసారి అలా తొంగి చూడు. అక్కడి నుంచి మళ్ళీ ఒక రౌండ్ తిరిగి వస్తే ఒకటి అయినట్టు. అలా 7 సార్లు ప్రదక్షిణ చేసినప్పుడు 7 సార్లు స్వామిని చూడు. చూసిన తర్వాత మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కళ్ళకి 111 రూపాయలు. 4 ఉన్నారనుకో 4 111లు, 5 ఉంటే 5 111లు పట్టుకెళ్ళి జాగ్రత్తగా అక్కడ హుండీ లోపలికి వెళ్ళాక హుండీలో వేసేసి స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకున్నాక పక్కనే కళ్యాణ మండపం ఉంటుంది, అక్కడ ప్రసాదం పెడతారు. మధ్యాహ్నం కూడా భోజనం కూడా పెడతారు. ఆ కళ్యాణ మండపంలోకి వెళ్ళి ప్రసాదం తీసుకున్న తర్వాత చక్కగా నువ్వు బయలుదేరి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసావనుకో, అదే కళ్యాణ మండపంలో ఫస్ట్ ఫ్లోర్లో నేను ఉంటా. 8 దగ్గర నుంచి అక్కడే కూర్చొని ఉంటాను నేను. వస్తే కనుక చక్కగా నువ్వు నీ సమస్య చెప్పాలి నాకు. నాది పలానా సమస్య అండి గురువు గారు అని చెప్తే దానికి సంబంధించిన మంత్రం చెప్పి నేను దండం కొడతా. అలాగ కనుక నువ్వు జాగ్రత్తగా 7 వారాలు చేసావంటే ఖచ్చితంగా నీకు మార్పు వస్తుంది. నువ్వు కోరుకున్నటువంటి కోరిక న్యాయమైందైతే నెరవేరిపోతుంది. అలాగే ఎవరైనా కనుక రుద్రాక్ష కావాలండి గురువు గారు అనుకుని ఇప్పుడు ఒక వీడియో ఒకటి చూపిస్తా మీకు. ఒక ఆయన పంపారు మనకి, ఎందుకంటే వాళ్ళు జాగ్రత్తగా టెస్ట్ చేసి పంపించారు. మన దగ్గర కొనుక్కున్నారు వాళ్ళు రుద్రాక్ష. కొనుక్కుంటే మనం ఇచ్చాం. ఈ రుద్రాక్షలన్నీ తెలుసు కదా మీకు. శ్రీలంకలో మన అశోక వాటికలో సీతమ్మ తల్లి గుడి ఉంది కదా, సీతమ్మవారి గుడి. ఆ గుళ్ళో అమ్మవారి గుడి మళ్ళీ కట్టేప్పుడు మీరంతా విరాళాలు ఇచ్చారు, నేను కొంత పట్టుకెళ్ళి ఇచ్చాను కదా, అంతా కలిపిచ్చేసాను. కాబట్టి అక్కడ గుడి మహాకుంభాభిషేకానికి సీతమ్మ తల్లి మా ఇంటి ఆడపడుచు, నేపాల్లో పుట్టింది, మా ఇంటి అమ్మాయి అని చెప్పేసి అని వాళ్ళు 4 లక్షల రూపాయలు చొప్పున 4 చీరలు, 16 లక్షలకు 4 చీరలు వచ్చే పట్టు చీరలు బంగారు జరీతో అవి ఇంకా బహుమతులు పంపిస్తూ జనక్పూర్ అంటే సీతమ్మ తల్లి పెరిగినటువంటి పెద్ద అయినటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి రుద్రాక్ష చెట్ల నుంచి రుద్రాక్షలు సేకరించి అప్పుడే సంవత్సరం నుంచి సేకరిస్తున్నారు కుంభాభిషేకం కోసం. వాళ్ళు ఉన్నటువంటి వాటిలో మంచి వాటిని, నాణ్యమైనటువంటి వాటిని, పవర్ఫుల్ వాటిని వాళ్ళు సేకరించి 1 లక్ష రుద్రాక్షలు శ్రీలంక అమ్మవారికి గిఫ్ట్ పంపించారు నేపాల్ గవర్నమెంట్ సీతమ్మ తల్లికి. నేను అక్కడికి కుంభాభిషేకానికి వెళ్ళాను కదా, నా కళ్ళు ఆ రుద్రాక్షల మీద పడ్డాయి. ఇవి ఎక్కడని అడిగా, ఇంతంత ఉన్నాయి రుద్రాక్ష లేకుండా, ఇవి చిన్నగా ఉండాలి కదా, కొన్ని చిన్నగా ఉన్నాయి కొన్ని పెద్దగా. ఇవన్నీ ఏంటని అడిగితే ఇవన్నీ గవర్నమెంట్ పంపించిన నాణ్యమైన రుద్రాక్షలు అని చెప్పారు. బాగుంది అబ్బాయి, నాకు కొన్ని కావాలని చెప్పి అడిగా. తర్వాత ఆ ఉత్సవాల్లో
కుంభాభిషేకంలో ఒకరోజు రాత్రిపూట అక్కడ ఉన్నటువంటి అయ్యవార్లు అందరూ కలిసి హనుమంతుడి యొక్క పాదం దగ్గర రుద్రాక్షలన్నీ పెట్టి అష్టసిద్ధి హవనము నవనిధి హోమం చేశారు రాత్రి తెల్లవారు. దాంతో రుద్రాక్షలకి విపరీతమైన పవర్ వచ్చేసి ఆ రుద్రాక్షలో కొన్ని రుద్రాక్షలు నేను పట్టుకొచ్చి మన వాళ్ళకి చెప్పే, బాబు అష్టసిద్ధి రుద్రాక్షలు ఎవరన్నా కావాలంటే తీసుకోండి, తెచ్చిన రుద్రాక్షలన్నీ అయిపోయాయి. మళ్ళీ ఆర్డర్ పెట్టి మళ్ళీ కొన్ని రుద్రాక్షల్ని హనుమంతుడి యొక్క పాద సింధూరాన్ని తెప్పించాను. అయితే ఈవేళ నుంచి రేటు పెరిగింది. రుద్రాక్ష ఒక్కొక్క రుద్రాక్ష 1500 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వచ్చింది, కొత్త స్టాక్ వచ్చిందనమాట. అలాగ మన దగ్గర తీసుకున్నటువంటి వాళ్ళు ఒక చెక్ చేశారు. అది ఒక పద్ధతిగా చేయాలి, స్నానం చేసి నిదానంగా చేస్తే ఒక చెక్ చేస్తే అది ఆ రుద్రాక్ష దాని పవర్ ఏంటో అది గిరగిర తిరుగుతూ ఉంటుందన్నమాట. అది చేస్తే ఒకసారి ఆ వీడియో వేయమ్మా. వచ్చిందా? అది చక్కగా మనం రుద్రాక్షని టెస్ట్ చేస్తారు. రాగి డబ్బులు పెట్టేవారు. రాగి డబ్బులు పెట్టి స్నానం చేసి ఒక తిథి రోజున, ఒక తిథి ఉంటుంది, పూర్ణ తిథి అంటారు, పౌర్ణమి, ఆ రోజున రాగి డబ్బులతో పెట్టి ఆ రుద్రాక్షకి పూజ చేసి హారతి ఇచ్చి దాన్ని అటో పైనో డబ్బు కిందో డబ్బు రాగి డబ్బులు ఉంటాయి, అవి పెడితే ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. అదొక విచిత్రం అండి, ఒరిజినల్ రుద్రాక్ష యొక్క లక్షణం అనమాట. దాన్ని మన వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరో రుద్రాక్ష తీసుకుని చెక్ చేసి నాకు గురువుగారు తిరుగుతుందండి రుద్రాక్ష, మా పెద్దవాళ్ళు ఇలాగే చెక్ చేసేవారు అని చెప్పేసి అని నాకు వీడియో పంపించారు ఈరోజు. అలాగా మనం అక్కడి నుంచి పట్టుకున్న రుద్రాక్షలు ఎవరన్నా కనుక రుద్రాక్షలు కావాలంటే 2 రుద్రాక్షలు తెప్పించుకోవాలి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఖచ్చితంగా 2. ఒకటేమో ఎర్రటి బట్టలో కట్టి సింహద్వారం పైన గుమ్మానికి కట్టేసేయాలి దాన్ని, ఆ మూటని. ఎవరు కట్టుకోవాలి, అద్దెంటికి కట్టుకోవచ్చు అంటే కట్టుకోవచ్చు. మీకు సొంత ఇల్లు కావాలనుకోండి, ఒక రుద్రాక్ష కట్టేసి అద్దెంటి గుమ్మానికి కట్టేయండి. తర్వాత సొంత ఇల్లు కొనుక్కున్నప్పుడు ఈ రుద్రాక్ష నిప్పేసి పట్టుకెళ్ళి మళ్ళీ ఈ మూటని కొత్త ఇంటికి కట్టుకోండి మీరు. అలాగే 2వ రుద్రాక్ష ఏం చేస్తారంటే దానికి జాగ్రత్తగా తాడు గుచ్చి దేవుడి దగ్గర పెట్టాలి. రోజు స్నానం చేసిన తర్వాత 2 అగరత్తులు వెలిగించి గుమ్మానికి ఉన్నటువంటి రుద్రాక్షకి ధూపం వేసి అగరత్తులు చూపించి దేవుడి దగ్గర పెట్టినటువంటి రుద్రాక్షలకు కూడా ధూపం చూపించిన తర్వాత చక్కగా మీరు ఆ రుద్రాక్షలను మెళ్ళలో వేసుకుని మీకు ఏ కోరిక అయితే ఉందో, ఏ కోరిక, మాకు సొంతిల్లు కావాలి గురువుగారు అంటే గృహసిద్ధి సిద్ధి హవనం జరిగిన అష్టసిద్ధుల రుద్రాక్ష అది. కాబట్టి మాకు గృహసిద్ధి అని చెప్పేసి 5 నిమిషాలు జపం చేసుకోండి. తర్వాత మెళ్ళలోంచి తీసి దేవుడి దగ్గర పెట్టేసేయండి మళ్ళీ. అంతే తప్ప మేము ఎప్పుడూ మెళ్ళ ఉంచుకుంటామని చెప్పకండి. ఎప్పుడూ మెళ్ళ ఉంచుకోవద్దు రుద్రాక్ష, దానికి చాలా నియమాలు ఉంటాయి. ఒక 5 నిమిషాలు చాలు స్నానం చేశారు. ఒకవేళ పెళ్ళి అవ్వాలి అనుకోండి, ఇందాక పాపం ఆవిడెవరో మా అబ్బాయికి 55 ఏళ్ళండి పెళ్ళి అవ్వట్లేదని అని చెప్పి అన్నారు కదా. మేమేమంటామంటే ఆ వయసులో పిల్లలకి పెళ్లి చేసుకుని జాగ్రత్తగా కాలక్షేపం చేయబోయా, మనవాళ్ళతో కులాసాగా ఉండి అవసరమైతే ఎల్లి రకం వాళ్ళు తెచ్చుకో, ఇంట్లో పెట్టుకొని సలహా చెప్తాం. పాపం ఆ తల్లికి అయ్యో నా కుర్రాడు ఇంకా 55 ఏళ్లే కదా, చిన్న పిల్లాడు పసిపిల్లాడు అనే భావన ఉంటుంది ఆవిడకి. మనం ఏం అనడానికి లేదు. కాబట్టి అలాంటి వాళ్ళు వివాహం కావాలనుకునేటటువంటి వాళ్ళు ఆ రుద్రాక్ష మెళ్ళలో వేసుకున్నాక కళ్యాణ సిద్ధి అని జపం చేసుకోవాలి. అప్పులు ఎక్కువగా ఉన్నాయి, రుణ విమోచన సిద్ధి అని జపం చేసుకోవాలి. అర్థమైందమ్మా? అలా చేసుకుంటే కనుక. అలాగే ఐశ్వర్యం కావాలి, ఐశ్వర్య సిద్ధి అని జపం చేసుకోవాలి. అయితే వయసులో ఉన్న వాళ్ళకి కళ్యాణ సిద్ధి చేసుకుంటే గమ్మున కళ్యాణం అయిపోతుంది. ఇప్పుడు 54 ఏళ్ళు వచ్చాయి ఆయనకి ఇప్పుడు పెళ్లి చేయాలంటే 20 ఏళ్ళ పిల్లని చేయలేము, 16 ఏళ్ళ పిల్లని 25 ఏళ్ళ పిల్లని చేయలేము. కనీసం ఒక 50 ఏళ్ళు ఉంటే ఆయనకంటే ఒక 4-5 ఏళ్ళు తక్కువ వాళ్ళు వస్తారు. ఆ వయసు స్త్రీలను ఆ వయసులో చేసి మనం ఎందుకు ఇంకా అక్కడ ఎందుకు, పాపం ఏదో ఒక తోడు కోసమే అనేది తప్పించి అంతకుమించి ఏముంది. కాబట్టి అలాంటి వాళ్ళు ప్రయత్నం చేసినా అవుతుందో చెప్పలేము.
కళ్యాణ సిద్ధి అనేటటువంటిది వయసులో ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకు వయసులో ఉన్నవాళ్ళు అంటున్నానంటే ప్రతి మనిషికి కూడా జీవితంలో యుక్త వయసు వచ్చిన తర్వాత కళ్యాణ యోగం 4 సార్లు వస్తుంది. 4 సార్లు వస్తుంది. యుక్త వయసు 15, 13, 14 వయసులో ఒకసారి కళ్యాణ యోగం వచ్చే 1 సంవత్సరం 6 నెలల్లో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ 18కో 20కో ఒకసారి వస్తుంది వాళ్ళ జాతకం ప్రకారం. మళ్ళీ ఒక 6 నెలల్లో సంవత్సరం నుండి వెళ్ళిపోతుంది. ఆ టైంలో ఎక్కువ సంబంధాలు వస్తుంటాయి, మీరు గమనించుకోండి. సంబంధాలు ఎక్కువ రావడం, పెళ్లి చేస్తారా మీ అమ్మాయికి అడగడం జరుగుతూ ఉంటుంది. లేదు మా అమ్మాయి ఇంకా చిన్నపిల్ల కదా, 14 ఏళ్ళే మైనర్ కదా, చేయమంటారు. మొదటిది అయిపోయింది. ఇక రెండోది ఉంది. రెండోది ఏమైంది, 18 ఏళ్ళు చదువుకుంటుంది పిల్లండి, కాబట్టి ఇప్పుడు చెయ్యమంటారు. మూడో కళ్యాణం ఎప్పుడు వస్తుంది, 23, 24 టైంలో వస్తే మా అమ్మాయి అమెరికా వెళ్ళాలి చదువుకోవాలి కదా, ఇప్పుడు చెయ్యమంటారు, కళ్యాణం వెళ్ళిపోతుంది. నాలుగోది ఎప్పుడు వస్తుంది, 25, 26 టైంలో వస్తుంది కళ్యాణం వాళ్ళ జాతకం ప్రకారం. మా అమ్మాయి ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతుంది, అప్పుడు సంబంధాలు చూడడం మొదలెడతారు. మొదలెట్టి అబ్బాయి ఏమో అమెరికాలోనే ఉండాలి, అబ్బాయికి మంచి ఆస్తులు ఉండాలి, వాడికి గ్రీన్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, అప్పుడు మొదలెడతారు. మొదలెట్టే సంబంధాలు చూసి అయ్యే టైంకి 2-3 ఏళ్ళు పడుతుంది. ఎలాగా ఈ లోపల 4వసారి కళ్యాణ యోగం కూడా అవుతుంది. ఇక 5వసారి ఇప్పుడు వస్తున్నాయా కళ్యాణ యోగం కూడా మా లాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు. ఇంకా మా పిల్లలకి పెళ్ళి అవ్వట్లేదండి, మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదండి. అలాంటప్పుడు చూసి అమ్మ నక్షత్రమో జాతకమో చూసి, నక్షత్రానికి ఒకటి ఉంది, తిథేశ్చ శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం అంటారనమాట. నక్షత్రానికి సంబంధించినటువంటి దోష నివారణ బలి, నక్షత్ర బలి చేయించడం వల్ల గత జన్మ పాపాలు లాంటివి, కర్మ ఫలితాలు లాంటివి పోతాయట. అలాంటివి పోతే ఎప్పుడో హఠాత్తుగా కళ్యాణ యోగం ఒక్కొక్కసారి వస్తుంది జీవితంలో. ఒక్కసారి అలా మిలుకుమని ఒకసారి వచ్చి వెళ్తుంది. నక్షత్ర బలి జరిగింది అనుకోండి, ఆ మిలుకుమంటే వచ్చిన టైంలో నాకు ఒక హఠాత్తుగా కుదిరిపోతుంది, పెళ్ళి అయిపోతుంది. మాకు దిల్సుఖ్ నగర్లో గురుమూర్తి గారిని, ఆయన రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఒక ఆయన ఉండేవారు. ఆయనకి 3 కొడుకులు. పెద్ద అబ్బాయి సైంటిస్టు, రెండో అబ్బాయి ఏమో అమెరికా, మూడో అబ్బాయి ఏమో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఆయన పనిచేస్తాడు. అయితే పెద్ద అబ్బాయికి పెళ్ళి అయిపోయింది. రెండో అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, పెళ్ళి కుదరట్లేదు. నాకు జాతకం చూపించారు. అప్పట్లో ఇప్పుడు కాదండి, ఇది ఎప్పుడో ఒక 7-10 ఏళ్ళ క్రితం స్టోరీ అనుకోండి. నేను టీవీలో కూడా రాలేదు. అప్పుడు చూస్తే నేను అన్నాను, ఈ అబ్బాయికి పెళ్ళి అయిపోతుందంటే కంగారు పడకండి అన్న. ఇలా 3వ అబ్బాయికి సంబంధం వచ్చింది, మంచి సంబంధం అండి అన్నారు. సరే అయితే 3వ అబ్బాయికి చేసేయండి అన్న. అదేంటి మీరేమో 2వ అబ్బాయికి అవుతుందన్నారు అని. అవునండి 2వ అబ్బాయికి అవుతుంది, కంగారు పడకండి, వాడికి కళ్యాణ యోగం వచ్చేసింది. 3వ వాడికి కూడా ఏదో ముందు మామిడి తోరణం కట్టండి ఇంటికి, శుభకార్యం అదే జరుగుతుందన్న. 3వ అబ్బాయికి పెళ్ళి, ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్ళి కరెక్ట్గా. ఆ 3వ అబ్బాయి పెళ్లి కోసం 2వ అబ్బాయి తమ్ముడి పెళ్లి కోసం వచ్చాడు. 3 రోజుల్లో పెళ్ళి 3వ అబ్బాయిది. ఎదురు వస్తారు కదా మాటల్లో, ఆ మాటల్లో అనుకోకుండా 2వ వాడి పెళ్లి కూడా కుదిరిపోయింది. వాడు 3వ వాళ్ళ చుట్టాలే, 3వ అబ్బాయి ఉన్నాడు కదా వాళ్ళ తాలూకు చుట్టాల్లో. 2 రోజుల్లో పెళ్ళి అయిపోయింది, నేనే చేయించాను ఆ పెళ్ళి. 3వ అబ్బాయి పెళ్ళి ఏమో శుక్రవారం, ఈ అబ్బాయి ఇప్పుడు వచ్చిన మంగళవారం అమెరికా నుంచి వచ్చాడు, బుధవారం పెళ్లి కుదిరిపోయింది, గురువారం 2వ వాడి పెళ్ళి అయిపోయింది, శుక్రవారం అనుకున్నట్టుగా 3వ వాడి పెళ్ళి అయిపోయింది. కళ్యాణ యోగం వస్తే అలా ఉంటుందన్నమాట, అలా ఉండాలి కళ్యాణ యోగం. అందుకని చెప్పి కళ్యాణ యోగం ఇంకా 40-45 ఏళ్ళు తడతారు, రాదమ్మా. మరి ఏం చేస్తావు, నువ్వు అంతగా కోరుకుంటావు మీ అబ్బాయికి వెళ్ళవాలని. మరి సర్లే, ఆయనకు ఒక తోడు రావాలి నేను కూడా కోరుకుంటున్నాను. 2 రుద్రాక్షలు తెప్పించుకో, అర్షిత రుద్రాక్షలు నేను చెప్పినట్టు ఒకటి గుమ్మానికి కట్టేయమని, ఎర్రబట్టలో కట్టి, రెండోదేమో ఆయన మెడలో వేసుకుని కళ్యాణ సిద్ధిని గట్టిగా తపస్సు చేయమను. చేస్తే కనుక ఏమైనా కళ్యాణ యోగం రావచ్చు. జయం తల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరండి? నా పేరు వెంకటరమణమ్మ. ఎక్కడి నుంచి? బెంగళూరు నుంచి అమ్మా. మాట్లాడండి అమ్మా చిర్రావురు గారితో. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః గురువు గారు. శ్రీమాత్రే నమః తల్లి, చెప్పమ్మా. ఇవాళ వచ్చాయి గురువు గారు రుద్రాక్షలు 2 వచ్చాయి. అందాయా? అందాయి గురువు గారు. ఎప్పుడు బుక్ చేసుకున్నావు? ఎప్పుడు చేశారండి? వారమైంది గురువు గారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అది ఇప్పుడు మాది దేవుడి మందిరము రెడీ అయ్యి ఉంది, ఇప్పుడు ఓపెన్ చేసుకోవచ్చా గురువు గారు? దేవుడి మందిరం రెడీ అయితే ఓపెన్ చేసుకోవచ్చమ్మా. అంటే ఈ మధ్య కొత్తింట్లోకి వచ్చాము, అది తొందరగా కాలేదు, అందుకనేసి రేపు మంగళవారం కదా, ఎల్లుండి రెడీ చేసి రుద్రాక్ష అక్కడ పెట్టుకున్నామని. రేపు మాత్రం ఏమైంది, రేపు మంచి రోజేగా, పెట్టచ్చా గురుగారు? పెట్టేసుకోమ్మా. మంగళవారం అంటే మంగళప్రదమైన వారం, శుభకార్యాలు చేయాల్సిన వారం. మంగళవారం మారు కోరుతుంది, శుభం చేస్తే మళ్ళీ శుభం జరుగుతుంది. సరే గురుగారు. కాబట్టి మంగళవారం అలా తీసిపాడేయకండి, శుభ్రంగా పెట్టుకోండి. సరే గురుగారు. సరేనా? సరే గురువు గారు. మా అబ్బాయికి మీ ఆశీస్సులు గురువు గారు. గణేష్ కార్తీక్ చెప్పేసి. ఎక్కడ ఉంటాడమ్మా?
అదే కెనడాలో గురువు గారు. ఓకే మా ఆశీస్సులు తల్లి. చూశారు కదా అప్పుడు మీరు జాబ్ మీ చేత చూపించాము అబ్బాయికి పెళ్లి మ్యారేజ్ గురించి. ఆ ఫోన్లో మాట్లాడాను కదా, గుర్తొచ్చింది కార్తీక్. అవునమ్మా, అక్కడ పూజలు కూడా చేయించాము గురుగారు. చేయించాక బాగుందమ్మా? బాగుంది గురుగారు. సంతోషం తల్లి. కన్నడ వస్తుందా మీకు? గురుగారు ఏంటమ్మా? నిన్న 1600. జ్యేష్ఠబలి కూడా చేయించావు అబ్బాయికి? వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. గురుగారు మీరు టీవీలోకి రారా? ఎవరు చెప్పారు? ఇప్పుడు మీరే అన్నారు కదా గురుగారు. ఇప్పుడు నేను ఎప్పుడు అన్నాను? యూట్యూబ్ లో ఇచ్చారు కదా గురుగారు. ఒకవేళ అలా అని కాదు, ఒకవేళ నాకు ఆరోగ్యం బాగోక ఇంతసేపు ప్రయాణం చేయలేక ఇంత డబ్బు ఖర్చు పెట్టలేక టీవీలో కనపడలేదనుకో సాయంత్రం 5ంటికి మీకు, మీరు కంగారు పడిపోకండి. అయ్యో చిరావురు గారు రావట్లేదండి, గురువు గారు ఇంక వేరే ఆయన వచ్చారని కంగారు పడకండి. ఇదే టైంకి ఇదే 5 గంటలకి చిర్రావూరి యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్లో ఒకటి అక్కడ వస్తాను నేను. ఎప్పుడైనా ఇక్కడ నేను కనపడలేదు 5 గంటల కంటే యూట్యూబ్ ఓపెన్ చేసేది వెంటనే చిర్రావూరి యూట్యూబ్ ఛానల్ అని కొడితే అక్కడ లైవ్ అక్కడ వస్తా అన్నమాట. అది లెక్క. మా అబ్బాయికి ఆశీస్సులు ఇవ్వండి గురువు గారు. మీ అబ్బాయికి ఆశీస్సులమ్మా, ఆశీస్సులు తల్లి. అలాగే జయం తల్లి, జయం. అలాగే అందరు అబ్బాయిలకి కూడా చదువుకునేటటువంటి పిల్లలకి అద్భుతమైనటువంటి అవకాశం. ఇలాంటి అవకాశం మళ్ళీ మీకు రాకపోవచ్చు, మళ్ళీ దసరాల్లో వస్తాయి. దసరాల్లో మూలా నక్షత్రం రోజు సరస్వతి పూజ రోజున ఉంటుంది. దసరాకి ఇంకా 3-4 నెలల టైం ఉంది కాబట్టి ముందు ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి అద్భుతమైనటువంటి అవకాశం. జూలై 13వ తారీఖు, ఈ నెల 13వ తారీఖు శనివారం వివస్వత సప్తమి అంటారు. శనివారం సప్తమి రెండూ కలిసి వచ్చినది. సప్తమి శనీశ్వరుడికి సంబంధించినటువంటిదే. శనివారం శనీశ్వరుడికి సంబంధించి మనం మామూలుగా శని త్రయోదశి అంటాం కదా, కానీ త్రయోదశికి శనికి సంబంధం లేదు, మనం శని త్రయోదశి పూజిస్తామంతే. సప్తమికి శనికి సంబంధం ఉందన్నమాట. కాబట్టి ఈ వివస్వత సప్తమి రోజున పిల్లలు మొండిగా ఉండే పిల్లలు, మబ్బుగా ఉండే పిల్లలు, తిండిపోతుల్లా ఉండే పిల్లలు, సోమరిపోతుల్లా ఉండే పిల్లలు, చెప్పిన మాట వినకుండా చిరాకు పడే పిల్లలు, చదువు సరిగ్గా చదవనటువంటి పిల్లలు, ఎంత చదివినా కూడా వాళ్ళకి గుర్తుండట్లేదు అనుకునే పిల్లలు, మా అబ్బాయి చదివినంత మార్కులు తెచ్చుకోలేకపోతే బాగుందండి చదువు కానీ వాడు కష్టపడినంత సక్సెస్ అవ్వట్లేదని అనుకునేటటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే కనుక బయలుదేరి పొద్దున్న 7:30 కల్లా, ఆలస్యం చేయకండి, 7:30 కల్లా విజయవాడ పక్కనే జూపూడిలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ఆ డొంక రోడ్ అంటారు, గుర్తుంచుకోండి. జూపూడిలో 2 పెట్రోల్ బంకులు ఉంటాయి. ఆ పెట్రోల్ బంకు పక్క సందే డొంక రోడ్ అంటారు. ఆ రోడ్లో జూపూడిలో వెంకటేశ్వర స్వామి గుడిలో నేనుంటా. మీరు చక్కగా రండి. పిల్లలు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ ఒక్కొక్కళ్ళు ఒక పావు కేజీ కొబ్బరి నూనె డబ్బా తెచ్చుకొని అక్కడ అఖండం వెలిగిస్తారు. అందులో పిండి ఎదురుగాని ఆ నూనె అంతా కూడా ఒక్కొక్కళ్ళు పిల్లలే పెద్దలు ఎవరు వచ్చినా సరే పావు కేజీ కొబ్బరి నూనె తెచ్చుకోండి. 111 రూపాయలు మనిషికి తెచ్చుకోండి. ఖచ్చితంగా హుండీలో వెయ్యాలి. అక్కడ హుండీలో వేయడం 111 రూపాయలు తెచ్చుకోండి. చక్కగా రండి. తలస్నానం చేయండి. పిల్లలందరూ తలస్నానం చేయండి. పిల్లలు తెలుపు రంగు బట్టల్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే శ్వేతవర్ణ అంటారు. సరస్వతి అనుగ్రహం కలగాలంటే తెలుపు రంగు కట్టుకోవాలి పిల్లల బట్టలు. వీలైతే పెద్దవాళ్ళు కూడా తెలుపు రంగు బట్టల్లోనే రండి. వైట్ కాంబినేషన్ ఉంటే మంచిది. చక్కగా రండి. స్వామివారిని దర్శనం చేసుకోండి. అఖండ దీపానికి దండం పెట్టుకోండి. కొబ్బరి నూనె వడ్డించండి. కొబ్బరి నూనె లేకుండా చేసే ప్రదక్షిణ లెక్కలోకి రాదు. ఆ వారం పోయినట్టే. మీ ఎవరన్నా కనుక కొబ్బరి నూనె తేకుండా గుళ్ళోకి గంట తెచ్చుకోకుండా ఎవరన్నా ప్రదక్షిణ చేస్తే అది లెక్కలో వేసుకోకుండా ఆ వారం వదిలేసేయండి. కొబ్బరి నూనె ఖచ్చితంగా తీసుకురావాలి దీపారాధనకి. లేదా అక్కడ దీపం అన్నా పెట్టాలి. దీపం పెట్టే అవకాశం ఉన్నప్పుడు కొబ్బరి నూనె ఇవ్వాలి. పావు కేజీ కొబ్బరి నూనె ఇవ్వాలి. 111 రూపాయలు ఉండిలో వేయాలి. గంట తెచ్చుకోవాలి. ఎవరి గంట వాడు తెచ్చుకోండి. ఇంట్లో ఉన్న గంట. చక్కగా రండి. ఆ రోజు శని సప్తమి, వివస్వత సప్తమి అంటారన్నమాట. వివస్వతుడు యొక్క అనుగ్రహం పిల్లల మీద కలిగి మంద బుద్ధి పోతుంది. ఫస్ట్ మబ్బుగా ఉండే పిల్లలు కాస్త హుషారుగా తయారవుతారు. చదువులో పడతారు. చదువు అంటే ఇష్టపడతారు. చదువు అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడం వల్ల అన్నిట్లో ముందుంటారు. అందుకని పిల్లల్ని తీసుకుని తెల్లబట్టలేసి పిల్లలకి తీసుకుని రండి. తీసుకొస్తే చక్కగా నేను అక్కడ వాళ్ళందరికీ కూడా బాలదండనం చేస్తాను. బాలదండనం అయిందంటే కనుక చక్కగా పిల్లలు మంచి అభివృద్ధిలోకి వస్తారమ్మా. సరస్వతి కటాక్షం అనేది కలుగుతుంది. ఎందుకంటే వివస్వత సప్తమి శని దోషాలని తొలగించేటటువంటి సప్తమి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా శని పీడలతో బాధపడుతున్నామండి, బాగా ఏదీ కలిసి రావట్లేదు గురువు గారు, అంతా మబ్బుగా ఉంటుంది, అంతా దీనంగా ఉంటుంది అనుకునేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు
జూపూడి రండి. ఆ రోజు వస్తే కనుక మీ అందరికీ కూడా శని దండం కొడతాను. ఆ దండంలో భైరవ దండంతో పాటు శని దండం, శని మంత్రం అని చెప్పి భైరవ దండం కొడతా. పిల్లలందరికీ సరస్వతి బాలదండనం కొట్టడం అనేటటువంటి జరుగుతుంది. ఆలస్యం చేయకండి. అలాగే ఎవరైనా కనుక ఈ శనివారం నాడు రుద్రాక్షలు తీసుకోవాలనుకుంటే మీరు జూపూడిలో తీసుకోవచ్చు వచ్చి. అలాగే పాదసింధూరం, హనుమంతుడి యొక్క పాదసింధూరం, అలాగే పిల్లల కోసం సరస్వతి సింధూరం కలిపి తీసుకోవాలనుకుంటే కనుక అక్కడే జూపూడిలోనే కావలసినటువంటి వాళ్ళు తీసుకోవచ్చు. పాదసింధూరంలో సరస్వతి సింధూరం కూడా వేసి ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. పిల్లలు బొట్టు పెట్టుకోవచ్చు ఇంటికి పట్టుకెళ్ళి. అలాగే సిద్ధాంతంలో ఎవరైనా కనుక రుద్రాక్ష తీసుకోవాలి అనుకుంటే కనుక గోదావరికి వెళ్ళే రోడ్లో రావి చెట్టు సెంటర్లో మన చిర్రావురి గారి ఆఫీస్ ఉంది. ఆ ఆఫీసులో మీరు చక్కగా అక్కడ మన వాళ్ళు కూర్చుని ఉంటారు. అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా అక్కడే డబ్బులు చెల్లించి రుద్రాక్ష తీసుకోవచ్చు. అలాగే పాదసింధూరం కూడా, సరస్వతి సింధూరం కూడా తీసుకోవచ్చును. గుర్తుంచుకోండి అమ్మా, అలా చేయండి. అలాగే ఎవరైనా కనుక మాకు కులదేవతామూలం కావాలండి అనుకునేటువంటి వాళ్ళకి ఆఫర్లో ఇవ్వడం జరుగుతుంది. సగం ధరకే ఇస్తున్నాం కులదేవతామూలం. కాబట్టి మీరు కులదేవతామూలం కావాలంటే ఆన్లైన్లో అయినా ఇక్కడ నెంబర్ కనబడుతుంది 8885 ఈ నెంబర్కైనా వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చు, లేదా సిద్ధాంతాల్లో అయినా తీసుకోవచ్చు, లేదా జూపూడిలో అయినా తీసుకోవచ్చమ్మా. జయం. ధన్యవాదాలు చిర్రావురి గారు, చాలా మంచి విశేషాలు తెలియజేశారు. ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః తల్లి. ఇది వాల్టి జయం కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.